వ్యవసాయ సంక్షోభానికి కారణాలు వేనవేలు. చినుకు కరువై, సాగు బరువై, గుండె చెరువై, అప్పులు అలవికాని భారమై బడుగు రైతులు నలిగిపోతున్నారు. ఖరీదైన విత్తనాలు కొని, రసాయన ఎరువులు, పురుగు మందుల కోసం ఎంత వడ్డీకైనా అప్పు తెచ్చి వ్యవసాయం గిట్టుబాటు కాక చివరికి నష్టాలు మూటగట్టుకొని అప్పులే మిగలడం, ఆత్మహత్యల పాలవడంతో సేద్యపు ఎడారిలో అన్నదాతలు ఏకాకిగా మగ్గిపోతున్నారు. అన్నదాతకే కాదు, పెడదారి పట్టిన సేద్యరంగ దుస్థితి తినే ఆహారాన్ని విషాహారంగా మారుస్తోంది. పర్యావరణాన్ని కలుషితం చేసి జనజీవనాన్ని దుర్భరంగా మారుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకృతితో చెలిమిని కోరుకుంటూ పర్యావరణ హితమైన సేంద్రియ బాట పడుతున్నారు అన్నదాతలు కొందరు. వారు బతకడమే కాదు, జీవం కోల్పోయిన నేల తల్లికి ప్రాణం పోసి ఎందరినో బతికిస్తున్నారు. 10 మందికి ఆదర్శంగా నిలిచి తాము ఎంచుకున్న బాటకు తోవ చూపుతున్నారు. అలా సేంద్రియ సేద్య విధానాన్ని ఎంచుకుని కరువు కాటకాలు కాటేసిన పరిస్థితుల్లోనూ బతుకు బండిని సాఫీగా సాగించడమే కాదు, సత్ఫలితాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు అన్నదాత ఒకరు. ఆయన ఎవరో, ఎలా సఫలీకృతులయ్యారో చూద్దాం రండి. వరంగల్ జిల్లా కే సముద్రం మండలం. ఎక్కడ చూసినా పంట పొలాలు వెక్కిరిస్తున్నాయి. వరికి దోమపోటు రైతుకు గుండెపోటులా తయారైంది. ఎన్నిసార్లు విషపు మందులు చల్లినా పంట ఎండుతూనే ఉంది. మరో ప్రక్క పచ్చగా ఉండాల్సిన పసుపు చేలు తెగుళ్లతో కునారిల్లుతున్నాయి. ఇప్పటికే 6-7 వేలు మందులకు ధారపోసినా అంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. పంట తీతలు చేసే లోపుగా ఒక్క ఎరువులు మందులకే 15-20 వేలు పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి. మరో ప్రక్క వర్షాభావం, నీటి ఇక్కట్లతో రైతు తల్లడిల్లే దుస్థితి. ఈ పరిస్థితికి పూర్తి విభిన్నం ఇక్కడ మనం చూసే పంట పొలం. కే సముద్రం మండలం కల్వల అనే గ్రామంలో రైతు ఘంటా దామోదర్ రెడ్డిదే ఈ పొలం. గత 9 ఏళ్లుగా సేంద్రియ సేద్యం చేస్తున్నారు ఈయన. 7 ఎకరాల సొంత వ్యవసాయం ఈయనది. మొత్తం సేంద్రియమే. 6 పదుల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా చలాకీగా పనులు చేసుకుంటారు. సాధారణంగా సేంద్రియ సేద్యం అంటే పనివారి అవసరం, ఖర్చు ఎక్కువగా ఉంటుందని భయపడతారు. కానీ చాలా పనులు ఈయనే సొంతంగా చేసుకుంటారు. వరి, పసుపు, కంది, వేరుశనగ, పెసర వంటి పంటలను పండిస్తూ ఉంటారు. ఈ పంటలు చూడండి ఎంత ఆరోగ్యంగా నిగారింపుతో కనపడుతున్నాయో కదా. ఒక్క మచ్చైనా మచ్చుకైనా కనపడదు. సేంద్రియ సేద్యం కోసం 2 ఆవుల్ని పెంచుతున్నారు. వరి పంటకాలంలో కనీసం 3 సార్లు జీవామృతంతో నేల తడపడం గాని, పిచికారీ గాని చేస్తారు. కందికి 4 సార్లు, అదే పసుపుకు 8-9 సార్లు ఈ జీవామృతం వాడతారు. చీడలు పీడలు రాకుండా నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం వాడుతున్నారు. మనం బతుకుతూ భూమిని, ప్రజల్ని బతికించడమే సేంద్రియ సేద్యం గొప్పతనం అంటారు దామోదర్ రెడ్డి. వరి లోపల నూతన పద్ధతి ఏంటంటే, అందులో పెసరు 4 సార్లకు ఒక పెసరు చాలు అక్కడక్కడ పలసగా వేసుకుంటా వరిలో ఉన్నటువంటి పెసరికారలను ఏరితే పంట పనికి వస్తే ఏరుతాం, లేకుంటే అందులోనే మల్చింగ్ చేస్తాం. దీనివల్ల ఏమంటే కలుపు తక్కువ అవుతుంది, నత్రజని శాతం కూడా పెరిగి మొక్కకు అందిస్తుంది. మనం పచ్చగా మంది వేసినట్టుగా కూడా వరి వస్తుంది. దాని తర్వాత దీని జీవామృతం చల్లి మల్చింగ్ చేస్తాం. దాని ద్వారా ఏంటంటే భూమి అంతా కూడా లోపల మంచి కవర్ అవుతుంది, మంచి పౌష్టికాహార పదార్థాలతో నిల్వ చేసుకుంటుంది. ఈ పెసర అనేది కూడా మంచిగా మురిగిపోతుంది. ఈ ఘనజీవామృతం అని తయారు చేస్తామండి. దీన్ని 2 రకాలుగా కూడా తయారు చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే పిడికల్లాగా తయారు చేసి ఆవు మూత్రము, పేడ, బెల్లము, పిండి ఇవన్నీ కలిపి పిడికలు తయారు చేసుకొని మళ్ళీ దాన్ని నీడకు ఆరబెట్టుకోవడం ఒక ప్రాసెస్. ఇక తొందరగా కావాలనుకుంటే పేడ లోపలనే కొద్దిగా మనం పుల్లుడు చేసేసి మూత్రం ఒక 4 లీటర్లు, బెల్లం ఒక 2 కేజీలు, ఒక కింట కింట మట్టికి పెంటకు చేసి ఈ విధంగా మళ్ళీ పౌడర్ కూడా వేసేసి ఏదైనా పప్పు దినుసుల పిండి వేసిన తర్వాత దాన్ని మళ్ళీ కొట్టి గుల్లగుల్ల చేసి కొద్దిగా ఆరేటట్టు చేసి ఆర్పు దశ లోపల చేస్తాం. చేసిన తర్వాత ఒక 2-3 రోజులు ఆరిన తర్వాత మనం బస్తాలోకి ఎత్తి పెట్టుకుంటే 1 ఎకరానికి 2 బస్తాలు వేయచ్చు. అంటే సుమారుగా 50 కింట. అంటే ఇక్కడ మేము డిఏపి కొన్నా ఏది కొన్నా 1300-1400 అవుతుంది. ఇది వచ్చేసి ఒక 40-50 రూపాయలతో మనకు తయారవుతుంది. ఇది ఒకటి. ఇంకా జీవామృతం స్ప్రే చేయడం అంటే ఒక డ్రమ్ము లోపల 180 లీటర్ల నీళ్ళని తీసుకొని, గోమూత్రాన్ని కూడా ఒక 6-8 లీటర్లు తీసుకొని, పేడను ఒక 10 కేజీలు తీసుకొని, 2 కేజీల ఏదైనా పప్పు దినుసుల పిండిని తీసుకొని, నల్ల బెల్లం దొరికితే మంచిది, ఏదైనా నల్ల బెల్లం దొరకకపోతే తెల్ల బెల్లం 2 కిలోలు వేసేసి
పిరికెడు మట్టి కూడా మనం డ్రమ్ములో వేసేయాలి. అంటే ఇదే దఫాలుగా కలుపుకోవాలి. డ్రమ్ములో పోసేసాక సవ్య దిశ లోపల అంటే కుడి వైపున మాత్రమే బాగా తిప్పాలి. తిప్పి దాని ఉదయం సాయంత్రం దాని తర్వాత 3 రోజుల తర్వాత దాన్ని ఉపయోగించుకోవచ్చు. మనం స్ప్రే చేయదలుచుకున్నప్పుడు పైరుకు ఒక 5 నుంచి 10 లీటర్ల జీవామృతాన్ని తీసుకొని 100 లీటర్లలో కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇక దీనికి పురుగు వచ్చినప్పుడు ఏంటంటే నీమాస్త్రం 2-3 కేజీల మూత్రం కానీ తీసుకొని దాంట్లోపల ఒక 5 నుంచి 10 కేజీలు వేసుకొని మనం వేప పిండి పొడిని అంటే పట్టినటువంటి గానుగ పిండి ఆడింది కాదు గింజల పొడిని తీసుకొని ఒక 10 కేజీలు వేసేసి దానిలో పేడ కూడా ఒక 5-6 కేజీలు వేసేసి ఇదే విధంగా 2 రోజులు కలపాలి. 3వ రోజు మనకి నీమాస్త్రం అయిపోతుంది. దీని ద్వారా గుడ్డు చేసే అటువంటి పురుగు ఏదైతే ఉందో ఆ పురుగుల గుడ్లు పిల్లలు కాకుండా కూడా నిరోధింపబడతాయి. కేవలం ప్రత్యేకంగా లద్దె పురుగే కావాలనుకుంటే మాత్రం బంతి ఆకు మాబీరాకు ఈ 2 ఆవుమూత్రం లోపల ఉడకబెట్టాలి. మురిగిపోయినటువంటి చేపలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ఆ కుండల్ని వేసి ఉడకబెట్టాలి. ఈ రెండింటితో పాటు మనం తులసాకు వేసుకోవచ్చు, లేక జామా కానీ ఏదైనా సీతపలకాకు కానీ వేసుకొని ఈ 4 రకాల ఆకులు వీటితో చేపలతో ఇట్లా ఉడకబెట్టిన తర్వాత అది భయంకరమైన వాసన వస్తుంది. ఈ వాసనకి ఏంటంటే మనం కొడుతుంటే లద్దె పురుగు నడుస్తూ వెళ్ళిపోతుంది, గట్ల మీద ఉండదు, వెళ్ళిపోతుంది, వేరే చిలకలకు వెళ్ళిపోతుంది, అంత పవర్ఫుల్. సో తినడానికి కూడా ఇష్టపడదు. ఇటు బంతి కానీ ఆకు కానీ బంతి ఆకు కానీ ఇటు మళ్ళీ మనం వేసేది మురిగిపోయినటువంటి చేపలు కానీ మాబీరాకు కానీ లేక సీతపాలకాకు కానీ వీటికి తినడానికి ఇష్టపడదు పురుగు, ఎగుటి ఉంటుంది. ఏది కానీ మనకు ఈ దేశం లోపల పశువులు మేనటువంటి మేకలు మేనటువంటి ఆకు అది విషమని గ్రహించుకోవాలి. అది తినటువంటి ఆకును ఆవుమూత్రంలో ఆవు పేడలో ఉడకబెట్టి మనం కొడితే అది దేనికైనా ఏ రోగానికైనా పనిచేస్తుంది. రైతు బాగుండాలి, భూమి బాగుండాలి, మనం బాగుండాలి. మందు లేకపోతే అసలు పండదు, పంటే రాదనేటువంటి మాట మనసు లోపల పేరుకపోయింది. చేస్తూ ఉంటే నన్ను కూడా ఒక 7-6 సంవత్సరాలు బాగానే ఇబ్బంది ప్రజలతో పడ్డా. కానీ ఇప్పుడు ఏంటంటే వచ్చి చూస్తున్నారు, బాగుంది అంటున్నారు. స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా సర్టిఫికేషన్ కూడా నాకు వచ్చేసింది. ఇవాళ కంది ఉంది, మీరు చూసారు పశువు లోపల ఒక్కొక్క సాలు 1 క్వింటా అవుతుంది. సో మెడికేటెడ్ కంది కూడా నేను వేసాను, కేరళ నుంచి తెచ్చి. ఇదో మధ్యప్రదేశ్ మచ్చల కందులు వేసాను. సో ఎటు చేసి కూడా ఇందులో పెసరు కూడా అంతర్ పంటగా వేసింది పసుపు నేను ఒక్కనే, ఇంతవరకు ఎవరు వేయలేదు. మళ్ళీ అందులో కంది వేసాను. తవుడు కూడా ఆర్గానిక్ తవుడు మన పశువుల పనికి వస్తుంది. ఆర్గానిక్ పెసర్లు అమ్ముకుంటాం, ఆ పొట్టు మళ్ళీ జీవామృతం తీసుకుంటాం. అనేక రకాల సదుపాయాలు ఉన్నాయి, 1 కావు 2 కావు. ప్రతిభా రకం పసుపులో కందిని అంతర పంటగా వేశారు. 6 చాళ్ల పసుపుకు 1 చాలు కంది వేశారు. ఈ పంటల సాగుకు ముందుగా ఎకరాకు 4 నుంచి 5 ట్రాక్టర్ల పశువుల ఎరువు, 2.5 క్వింటాళ్ల వేపపిండిని తోలించారు. ఈయన వ్యవసాయంలో చెప్పుకోదగ్గది మరొకటి ఉంది. అదేమిటంటే వరిలో గాని పసుపులో గాని పెసర చాళ్లు వేసుకుని పెసరకాయలు కోసుకున్నాక ఆ మొక్కల్ని పీకి అదే చేలో ఆచ్ఛాదనగా వేస్తారు. దీనివల్ల భూమిలోని తేమ ఆవిరి కాకుండా ఉండటం, బెట్టను తట్టుకోవడంతో పాటు అది ఎరువుగా మారి పంటకు సత్తువనిస్తోంది. వరిని కూడా ఏరోబిక్ పద్ధతిలో ఆరుతడి కింద సాగు చేస్తున్నారు. ఆర్ఎన్ఆర్ 15048 వరి వేసుకున్నారు. మొత్తం 10 నుంచి 12 తడులతో వరి పూర్తవుతుంది. గొర్రుతో 3 చాళ్ల వరికి 1 చాలు పెసర వేసుకున్నారు. పూర్తి సేంద్రియంగా చేపట్టిన ఈ సాగులో జీవామృతం, వృక్ష సంబంధ అస్త్రాలు తప్ప రసాయనాల జోలికి అసలు వెళ్లరు. మరి దిగుబడి, రాబడి ఏమాత్రం వస్తుందేమిటి అంటారా? సేంద్రియ సేద్యం చేపట్టిన మొదటి 3 ఏళ్లు దిగుబడులు సగం తగ్గిపోయాయి. 30 నుంచి 40 బస్తాలు పండాల్సిన వరి ఆ సమయంలో 16 నుంచి 17 బస్తాలే పండింది. ఆ తరువాత దిగుబడులు స్థిరపడ్డాయి. ఇప్పుడు 18 నుంచి 19 క్వింటాళ్లు అంటే 25 బస్తాలు పండుతున్నాయి. కిలో 60 నుంచి 70 రూపాయలకు సేంద్రియ బియ్యాన్ని అమ్ముతున్నారు. ఎకరాకు 10 నుంచి 12 వేల ఖర్చుతో 80 నుంచి 90 వేల రూపాయల ఆదాయం వస్తోంది. అదే పసుపు నుంచి ఎకరాకు 12 వేల రూపాయల ఖర్చుతో 25 క్వింటాళ్ల ఎండుకొమ్ము దిగుబడి, దాన్నుంచి 20 క్వింటాళ్ల పసుపు పొడి వస్తోంది. 1-2 క్వింటాళ్ల కొప్పులను విత్తనం క్రింద ఉంచుకుంటారు. పసుపు పొడిని క్వింటా 40,000 నుంచి 60,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. దాన్నుంచి 8 లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. అంతేనా? కందుల నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి, దాన్నుంచి అదనపు ఆదాయం వస్తోంది. అబ్బురం అనిపిస్తోంది కదూ? విధానం ఎలానో తెలుసుకుంటే సేద్యాన్ని సఫలం చేసుకోవడం, కష్టానికి ఫలితం దక్కించుకోవడం కష్టమేం కాదు అనిపిస్తోంది కదూ?